హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దాలిపత్తి ఛానల్. ఈరోజు మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ గురించి చెప్తున్నాం. సో థర్మోడైనమిక్ పొటెన్షియల్ యొక్క డెఫినేషన్ చూస్తే, ద ఎనర్జీ ఫంక్షన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ద బేసిక్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. ఎనర్జీ ఫంక్షన్స్ కనుక ఎలా ఫామ్ అవుతాయంటే ఎనర్జీ ఫంక్షన్స్ బేసిక్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ని మనం కంబైన్ చేయగలిగితే దాన్ని థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటారు. ఇక్కడ థర్మోడైనమిక్ వేరియబుల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఏంటంటే ప్రెజర్, వాల్యూమ్, ఎంట్రోపీ, టెంపరేచర్. దీన్నే PVST అంటారు అన్నమాట. ప్రెజర్ని Pతో డినోట్ చేస్తాం, వాల్యూమ్ని Vతో డినోట్ చేస్తాం, ఎంట్రోపీని Sతో డినోట్ చేస్తాం, టెంపరేచర్ని Tతో డినోట్ చేస్తాం. ఈ 4 థర్మోడైనమిక్ వేరియబుల్స్ని మనం కంబైన్ చేస్తే కనుక థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఆర్ ఆఫ్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఇన్ స్టడీయింగ్ ద కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ సిస్టమ్. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ప్రాక్టికల్గా మనము కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంని స్టడీ చేస్తాం కదా, అది చాలా ఇంపార్టెంట్ అంట ప్రాక్టికల్గా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద థర్మోడైనమిక్ స్టేట్ ఆఫ్ ఏ సిస్టమ్ మే బీ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వేరియబుల్స్ ప్రెజర్, వాల్యూమ్, ఎంట్రోపీ అండ్ టెంపరేచర్. థర్మోడైనమిక్ స్టేట్ ఆఫ్ ఏ సిస్టమ్ అనేది ఎలా రిప్రజెంట్ అయి ఉంటుందంటే వేరియబుల్ ప్రెజర్స్ కింద, టెంపరేచర్ కింద, వాల్యూమ్ అండ్ ఎంట్రోపీ ఇలా అపియర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫర్ ది కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సిస్టమ్ సర్టెన్ అదర్ ఫంక్షన్స్ కాల్డ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ సిస్టమ్ అయినప్పుడు అదర్ ఫంక్షన్స్ అనేవి మనకి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అవుతాయంట. అదర్ ఫంక్షన్స్ మీన్స్ మనకి ఇక్కడ 4 ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఇంటర్నల్ ఎనర్జీ, దెన్ యూతో డినోట్ చేస్తాం. సెకండ్ది హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్ ఆర్ వర్క్ ఫంక్షన్, Fతో డినోట్ చేస్తాం. ఎంథాల్పీ ఆర్ హీట్ ఫంక్షన్, Hతో డినోట్ చేస్తాం. గిబ్స్ ఫంక్షన్, Gతో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ అంటున్నాం కాబట్టి మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ ఇంటర్నల్ ఎనర్జీ ఇప్పుడు చూద్దాం. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. ద ఎనర్జీ పొసెస్డ్ బై ద సిస్టమ్ డ్యూ టు మాలిక్యులర్ కాన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంత మ్యాటర్ అవసరం లేదు, మనం సింపుల్గా ఇంటర్నల్ ఎనర్జీని యూతో డినోట్ చేస్తాం కాబట్టి సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీనే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో ఇదిగోండి, సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు ఫార్ములా తెలుసు, 12mv². ఇది డ్యూ టు మోషన్, కదలిక. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ mgh. m అంటే మాస్, g అంటే గ్రావిటేషన్, h అంటే హైట్, డ్యూ టు పొజిషన్ బట్టి. సో ఇక్కడ మనం మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటున్నాం కదా. మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకురావడానికి మనకి థర్మోడైనమిక్ లాస్ అనేవి కావాలి. థర్మోడైనమిక్ లాస్ అనేవి లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎన్ని ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ది జీరోత్ లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. జీరోత్ లా అనేది థర్మల్ ఈక్విలిబ్రియం గురించి ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేవి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి ఇండికేట్ చేస్తుంది. డినోట్ ఆర్ ఇండికేట్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది హీట్ ఆర్ టెంపరేచర్ గురించి ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ లాని తీసుకుంటున్నాను, ఇంటర్నల్ ఎనర్జీ. అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములా వచ్చేసి dq = du + dw. అది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. బట్ dw = pdv అని నేను అనుకుంటున్నాను. సో 1 and 2 ఈక్వేషన్స్ని
మనం చూస్తే dW ప్లేస్లో PdV అనేది రీప్లేస్ చేయాలి. సో dQ ఈక్వల్ టు du ప్లస్ PdV ఎలా వచ్చిందంటే dW ప్లేస్లో PdV వేసాం. థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. తర్వాత అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములా ఏంటంటే dQ ఈక్వల్ టు TdS. మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములాస్ చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఈ చాప్టర్ యూనిట్ 3 ఏంటంటే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. ఆ యూనిట్లో మనకి 2 ఫార్ములాస్ చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ది ఏంటి dQ ఈక్వల్ టు du ప్లస్ dW, సెకండ్ ఏంటి dQ ఈక్వల్ టు TdS. సో ఫోర్త్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఈ థర్డ్ ఈక్వేషన్లో dQ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి dQ ప్లస్లో TdS ఈక్వల్ టు du ప్లస్ PdV వస్తుంది. సో చూడండి TdS ఈక్వల్ టు du ప్లస్ PdV వచ్చిందా. సో నాకు du వాల్యూ కావాలి కాబట్టి du ఈక్వల్ టు TdS మైనస్ PdV. సో దీన్ని ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. సో టేక్ పార్షియల్ డిఫరెన్స్ ఆఫ్ u అనేది పార్షియల్ డిఫరెన్షియేషన్ కింద తీసుకున్నాను. విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ ఏమున్నాయి ds dv ఉన్నాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు s అండ్ v we get. సో దీన్ని u బై s అని రాసుకున్నాను. u బై s, ఇక్కడ du ds dv కనబడుతున్నాయి కదా. సో పార్షియల్ డిఫరెన్స్ ఆఫ్ u అన్నాను విత్ రెస్పెక్ట్ టు ఏంటి s v. సో ఇలా తీసుకున్నాను. u బై s ఈక్వల్ టు ఏంటి ఇక్కడ వాల్యూ t అండ్ u మళ్ళీ u బై v ఈక్వల్ టు వాల్యూ మైనస్ p. సో ఇక్కడ v అండ్ ఇక్కడ s ఎలా వచ్చినాయి అనుకున్నారా, ఇక్కడ v ఉంది, ఇక్కడ s ఉంది, ఈ పైన న్యూమినేటర్ u ఉంది, ఇక్కడ s v ఉంది, ఇక్కడ v ఉందనుకో ఇక్కడ ఏముంది s ఉంది. సో ఇక్కడ s లేదు కాబట్టి ఇక్కడ s పెట్టుకుంటాం. ఇక్కడ v ఉంది సో s, సో ఇక్కడ s ఉంది, ఇంకేం లేదు v, అది మనం పెట్టుకుంటాం ఇనిషియల్స్. సిన్స్ u ఈజ్ పర్ఫెక్ట్ డెరివేటివ్ వీ గెట్ డిఫరెన్షియేషన్ ఆర్ డెరివేటివ్ ఏదైనా అనుకోవచ్చు. వీ గెట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే డో బై v ఇంటూ ఇది మధ్యలో ఇది మామూలుగా రాసుకుంటాం u బై s ఇంటూ v. ఫస్ట్ అలా రాసుకున్నాం డో బై v ఇంటూ u బై s రాసుకున్నాం. అది అలా వదిలేండి, vs అలా పక్కన పెడుతుంది ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ చూడండి డో s ఇంటూ u బై v. సో ఇక్కడ vs వచ్చింది, ఇక్కడ ఏం లేదు v. నెక్స్ట్ ఇక్కడ v వచ్చింది, v వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ s వస్తుంది. సో ఇది సేమ్ అలాగే ఇక్కడ v వచ్చింది, సో ఇక్కడ మళ్ళీ s వస్తుంది, ఇక్కడ v వస్తుంది. సో ఇలా వచ్చింది. సో మనకి u బై s వాల్యూ తెలిసేంత t, అది ఇక్కడ వేసుకుంటాం చూడండి t బై v. ఇక్కడ ఏముంది s, ఆ s ఇక్కడ పెడతాం. నెక్స్ట్ u బై v వాల్యూ ఏంటి మైనస్ p, మైనస్ p బై s v. ఇది మ్యాక్స్వెల్స్ ఫస్ట్ థర్మోడైనమిక్ రిలేషన్. అదే దిస్ ఈజ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ థర్మోడైనమిక్ రిలేషన్ అని అన్నాం. ఇప్పుడు మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్ ఫ్రమ్ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం. The energy function of a thermodynamic system which changes due to external work in isothermal process is called Helmholtz free energy function. Helmholtz free energy function నే ఇంకో విధంగా అంటాం ఎనర్జీ ఫంక్షన్. దీన్ని Fతో డినోట్ చేస్తారు. ఎనర్జీ ఫంక్షన్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే ఎక్స్టర్నల్ వర్క్ టు ఐసోథర్మల్ ప్రాసెస్, అలా అవ్వడాన్నే హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్ అంటాం. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములా ఇందాకే మనం చెప్పుకున్నాం dQ ఈక్వల్ టు du ప్లస్ dW ఫస్ట్ ఈక్వేషన్.
బట్ dW ఈక్వల్ టు PdV సెకండ్ ఈక్వేషన్. dW వాల్యూ ప్లేస్లో PdVని రీప్లేస్ చేయాలి. సో ఫ్రమ్ 1 and 2 dq ఈక్వల్ టు du ప్లస్ PdV థర్డ్ ఈక్వేషన్. అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dq ఈక్వల్ టు TdS ఫోర్త్ ఈక్వేషన్. సో dq వాల్యూ కావాలి కాబట్టి dq వాల్యూ ఎంత వచ్చింది, TdS వచ్చింది. TdS ఈక్వల్ టు du ప్లస్ PdV అని రాసుకుంటాం. ఫ్రమ్ 3 and 4 TdS ఈక్వల్ టు du ప్లస్ PdV. నాకు du వాల్యూ కావాలి. du ఈక్వల్ టు TdS మైనస్ PdV. ఇక్కడ వరకు ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ వరకు మనకి కామన్. ఫస్ట్ది మనం మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ చేసాం కదా, అది ఫిఫ్త్ ఈక్వేషన్ వరకు కామన్ అన్నమాట. ఫస్ట్దే సేమ్. సో ఇక్కడ మనం డెఫినేషన్లో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటున్నాం కదా, థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది ఐసోథర్మల్ ప్రాసెస్ అండర్గో థర్మోడైనమిక్ సిస్టమ్ అండర్గో ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నమాట. సో TdS ఈక్వల్ టు D ఇంటూ TS. మనకు ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో T ఇంటూ DS ఈక్వల్ టు TdS వాల్యూ కనుక్కుంటున్నాము. D ఇంటూ TS. సో TdS వాల్యూ వచ్చింది కదా, ఫిఫ్త్ ఈక్వేషన్లో వేసామనుకోండి, du ఈక్వల్ టు D ఇంటూ TS మైనస్ PdV. సో D ఇంటూ TS వాల్యూ ఇటు సైడ్కి తీసుకొస్తే మైనస్ అవుతుంది, ఈక్వల్ టు, సో du మైనస్ D ఇంటూ TS ఈక్వల్ టు మైనస్ PdV. సో ఇక్కడ D కామన్ చేసామనుకోండి, U మైనస్ TS ఈక్వల్ టు మైనస్ PdV వస్తుంది. సో మనకి U మైనస్ TSని నేను F అనుకుంటున్నాను. DF ఈక్వల్ టు మైనస్ PdV అంటే వాల్యూ ఏంటి, dW. సో మైనస్ dW సెవెంత్ ఈక్వేషన్. సో నేను F ఈక్వల్ టు U మైనస్ TS అంటున్నాను కదా, దాన్ని హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్ ఆర్ వర్క్ ఫంక్షన్ అని అంటారు. సో టేక్ F ఈక్వల్ టు U మైనస్ TS. నేను F ఈక్వల్ టు U మైనస్ TS అని తీసుకుంటున్నాను. డిఫరెన్షియేట్ చేస్తున్నాను ఈ ఈక్వేషన్ చేసినప్పుడు DF ఈక్వల్ టు du మైనస్ D ఇంటూ TS. సో DF ఈక్వల్ టు du మైనస్ TdS. డిఫరెన్షియేట్ చేసామనుకోండి, ఇదేంటి D. సో D కాబట్టి TSకి డిఫరెన్షియేట్ చేసామనుకోండి, T ఇంటూ DS ప్లస్ S ఇంటూ DT. DF ఈక్వల్ టు ఈ మైనస్తో ఇంటూ చేసామనుకోండి, మైనస్ TdS మైనస్ ST వస్తుంది. సో ఇది నైన్త్ ఈక్వేషన్ అనుకున్నాం. సో నైన్త్ ఈక్వేషన్. బట్ మనకి తెలుసు D ఈక్వల్ టు TdS మైనస్ PdV, అది ఈక్వేషన్ 5. మనకి ఇందాక ఈక్వేషన్ 5 చూడండి, du వాల్యూ కావాలి కాబట్టి TdS మైనస్ PdV, అదే వాల్యూని du ప్లేస్లో వేసామన్నమాట. ఇదిగో du ఈక్వల్ టు TdS మైనస్ PdV. ఆ వాల్యూని రీప్లేస్ చేస్తే du వాల్యూలో DF ఈక్వల్ టు TdS మైనస్ PdV మైనస్ TdS మైనస్ SDT వేసాం. సో TdS మైనస్ TdS క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటాయి, మైనస్ PdV మైనస్ SDT ఉంటుంది. అది 11th ఈక్వేషన్. ఇందాక అలాగే ఫస్ట్ దాంట్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకున్నాం, నెక్స్ట్ పర్ఫెక్ట్ డెరివేటివ్ కూడా తీసుకున్నాం. సో అదే టేక్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ F విత్ రెస్పెక్ట్ టు ఏమున్నాయి ఇక్కడ, dV dt ఉన్నాయి కాబట్టి V అండ్ T. సో ∂F బై ∂F అనొచ్చు, dF అనొచ్చు, మన ఇష్టం. ∂F బై ∂V ఈక్వల్ టు మైనస్ P అండ్ ∂F బై ∂T ఈక్వల్ టు ఏంటి వాల్యూ, మైనస్ S. సో ఇక్కడ V ఉంది, ఇక్కడ T ఉంది. సో T ఉంది కాబట్టి ఇక్కడ V ఉంది కాబట్టి ఇక్కడ T. నెక్స్ట్, సిన్స్ F ఈజ్ పర్ఫెక్ట్ టు డిఫరెన్షియేట్ we get dou by dou T into dou F by dou V equal to dou by dou V into dou F by dou T. సో ఇక్కడ T ఉంది, ఇక్కడ V ఉంది, ఇంకేం కావాలి, T V ఉంటే ఇక్కడ సేమ్ V రాకూడదు, ఇక్కడ T రావాలి. సో V, ఇక్కడ V ఉంది, ఇక్కడ T ఉంది కాబట్టి ఇక్కడ V, తర్వాత ఇక్కడ T. సో మనకి ∂F బై ∂V వాల్యూ తెలుసు, మైనస్ P.
డో ఎఫ్ బై డో టీ వాల్యూ కూడా తెలుసు మైనస్ ఎస్. సో అది రీప్లేస్ చేస్తే మైనస్ డో పీ బై డో టీ ఈక్వల్ టు మైనస్ డో ఎస్ బై డో వి. ఇక్కడ టీ ఉంది కాబట్టి వి ఉంది కాబట్టి టీ. సో ఇక్కడ మైనస్ ఉందిగా మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేస్తే సో ఇది డో పీ బై డో టీ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి. దిస్ ఈజ్ మ్యాక్స్వెల్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ చూద్దాం. థర్డ్ మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ ఎంథాల్ఫీ. ఎంథాల్ఫీని ఎప్పుడు హెచ్ అని డినోట్ చేస్తాం. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఎంథాల్ఫీ ఆర్ హీట్ ఫంక్షన్. సో ఇట్ ఈజ్ ఎంథాల్ఫీ ఈజ్ ఏ హీట్ ఫంక్షన్ ఎక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎంథాల్ఫీ. థర్మోడైనమిక్ సిస్టంలో ఉన్న టోటల్ ఎనర్జీనే ఎంథాల్ఫీ అంటాం. సో ఎంథాల్ఫీ ఫార్ములా అందరికీ తెలుసు. అకార్డింగ్ టు ఎంథాల్ఫీ హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ. ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను, డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్. డిహెచ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డి ఇంటూ పీవీ. సో డి ఇంటూ పీవీ దీనికి ఎలా చేస్తామంటే పీ ఇంటూ అంటే ఫస్ట్ ఒకదాన్ని డిఫరెన్షియేట్ చేసి ఒకదాన్ని కాన్స్టెంట్గా వదులుతాం. నెక్స్ట్ వీని డిఫరెన్షియేట్ చేసి పీని కాన్స్టెంట్గా వదులుతాం. సో పీ ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డిపి సెకండ్ ఈక్వేషన్. మనకి డియు వాల్యూ తెలుసు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో డియు వాల్యూ వచ్చింది, టీడీఎస్ మైనస్ పీడీవి. థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఫ్రమ్ 2 and 3 డియు వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేయాలి సెకండ్ ఈక్వేషన్లో. అలా చేస్తే డిహెచ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి ప్లస్ పీడీవి ప్లస్ వీడిపి. ఇదిగోండి ప్లస్ పీడీవి ప్లస్ వీడిపి. ఇక్కడ మైనస్ పీడీవి ప్లస్ పీడీవి క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి, డిహెచ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ వీడిపి. అది ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నాం. మనకి ప్రతి మ్యాక్స్వెల్ ఈక్వేషన్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్ డిఫరెన్షియేషన్ మనం చేయాలి. సో టేక్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు ఏమున్నాయి డిఎస్ డిపి. సో ఎస్ అండ్ పి అనుకున్నాం. సో దీనికి డో హెచ్ బై డో ఎస్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ ఏంటి టీ అండ్ డో హెచ్ బై డో పి ఈక్వల్ టు ఇక్కడ వి. సో ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ పి ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ ఇక్కడ పి అని పెట్టుకున్నాం. ఎందుకంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ హెచ్ తీసుకున్నాం కదా, విత్ రెస్పెక్ట్ టు ఎస్కి పి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ ఉంటే పి రాసుకోవాలి, పి ఉంటే ఎస్ రాసుకోవాలి. నెక్స్ట్ సిన్స్ హెచ్ ఈజ్ పర్ఫెక్ట్ డిఫరెన్షియేట్ వీ గెట్ డో బై డో పి ఇంటూ డో హెచ్ బై డో ఎస్ ఈక్వల్ టు డో బై డో ఎస్ ఇంటూ డో హెచ్ బై డో పి. సో ఇక్కడ పి ఉంది ఎస్ ఉంది, సో మళ్ళీ పి ఎస్, ఎస్ ఉంది పి ఉంది, ఇంకేం కావాలి ఎస్ పి. సో ఇలా రాసుకున్నాం. డో హెచ్ బై డో ఎస్ వాల్యూ తెలుసు టీ, డో హెచ్ బై డో పి వాల్యూ తెలుసు వి. సో ఆ వాల్యూ వేసుకుంటే డో టీ బై డో పి ఈక్వల్ టు డో వి బై డో ఎస్. ఇక్కడ పి ఉంది కాబట్టి ఎస్, ఎస్ ఉంది కాబట్టి పి. దిస్ ఈజ్ మ్యాక్స్వెల్స్ థర్డ్ థర్మోడైనమిక్ రిలేషన్. ఇప్పుడు మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ చూద్దాం. గిబ్స్ ఫంక్షన్. గిబ్స్ ఫంక్షన్ అంటే జీతో డినోట్ చేస్తాము. దీంట్లో కూడా ఎనర్జీ ఫంక్షన్ ఆఫ్ ది థర్మోడైనమిక్ సిస్టమ్ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ వెన్ ద సిస్టమ్ అండర్గోస్ ఐసోథర్మల్ యాజ్ వెల్ యాజ్ ఐసోబారిక్. ఇక్కడ సిస్టము ఐసోథర్మల్ని ఐసోబారిక్ని అండర్గో చేస్తుంది. దాన్ని గిబ్స్ ఫంక్షన్ అని అంటాము. అకార్డింగ్ టు ఎంథాల్ఫీ హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ. సేమ్ థర్మోడైనమిక్ థర్డ్ ఈక్వేషన్ మనం ఎలా ప్రూవ్ చేసాం, ఎంథాల్ఫీ తీసుకునే కదా. సో అకార్డింగ్ టు ఎంథాల్ఫీ మనకి ఫోర్త్ ఈక్వేషన్ వరకు కామన్గానే ఉంటుంది. సో డిహెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ డిఫరెన్షియేట్ చేస్తాం ఈ ఈక్వేషన్. డిహెచ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడీవి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే పి ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డిపి సెకండ్ ఈక్వేషన్. డియు వాల్యూ తెలుసు టీడీఎస్ మైనస్ పీడిపి పీడివి అని. ఆ వాల్యూ డియు వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత
TdS minus PdV plus PdV plus VdP minus PdV క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఏం మిగులుతుంది? DH ఈక్వల్ టు TdS ప్లస్ VdP, ఫోర్త్ ఈక్వేషన్. ఇక్కడ మనకి సిస్టమ్ అనేది ఎలా అండర్గో అవుతుందంటే ఐసోథర్మల్ యాజ్ వెల్ యాజ్ ఐసోబారిక్. కాబట్టి TdS ఈక్వల్ టు D ఇంటూ TS మనం మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్లో తీసుకున్నాం, అంటే హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్లో తీసుకున్నాం కదా. ఇది సేమ్ ఫోర్త్ దాంట్లో కూడా తీసుకోవాలి, దాన్ని ఫిఫ్త్ ఈక్వేషన్ అన్నాం. ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్లో TdS వాల్యూలో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత DH ఈక్వల్ టు D ఇంటూ TS ప్లస్ VdP. ఈ D ఇంటూ TS వాల్యూని ఇక్కడ ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది, ఈక్వల్ టు VdP. H మైనస్ TS అంటే ఇక్కడ Dని కామన్ చేస్తే H మైనస్ TS వస్తుంది, ఈక్వల్ టు VdP. ఈ H మైనస్ TSని నేను G అనుకున్నాను, సో G ఈక్వల్ టు H మైనస్ TS. దీన్నే గిబ్స్ ఫంక్షన్ అన్నాం. సో G ఈక్వల్ టు H మైనస్ TS అనే వాల్యూ నేను తీసుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు DG ఈక్వల్ టు DH మైనస్ TdS వచ్చింది. DG ఈక్వల్ టు DH మైనస్ దీన్ని డెరివేటివ్ చేస్తే T ఇంటూ DS ప్లస్ S ఇంటూ DT. ఇప్పుడు మనం Tని చేస్తే S కాన్స్టెంట్గా ఉంటుంది, Sని చేస్తే T కాన్స్టెంట్గా ఉంటుంది, అదే ఇలా వచ్చింది. సో DG ఈక్వల్ టు DH, ఇది మైనస్తో ఇంటూ చేయాలి, మైనస్ TdS మైనస్ SDT, ఎయిత్ ఈక్వేషన్ అనుకున్నాం. సో మనకి ఆల్రెడీ DH వాల్యూ తెలుసు. చూడండి, DH వాల్యూ మనకి ముందు వచ్చింది ఫోర్త్ ఈక్వేషన్. TdS ప్లస్ VdP ఆ వాల్యూనే వేస్తాం. సో చూడండి, DH ఈక్వల్ టు TdS మైనస్ SDT. సో DH వాల్యూ ఏంటి? TdS ప్లస్ VdP కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు TdS ప్లస్ VdP మైనస్ TdS మైనస్ SDT. ఇక్కడ ప్లస్ TdS మైనస్ TdS క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత DG ఈక్వల్ టు VdP మైనస్ SDT వస్తుంది. దాని 10th ఈక్వేషన్ అనుకున్నాం. టేక్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ G విత్ రెస్పెక్ట్ టు dP dt కదా. సో P అండ్ T అనుకుంటాం. సో డో G బై డో P ఈక్వల్ టు వాల్యూ ఏంటి? V అండ్ డో G బై డో T ఈక్వల్ టు మైనస్ S ఉంది కాబట్టి మైనస్ S తీసుకుంటాం. ఇక్కడ డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ Tకి చేస్తున్నాం, ఏంటి? విత్ రెస్పెక్ట్ టు Pకి Tకి. సో అందుకనే ఇక్కడ P రాసుకున్నాం. సిన్స్ G ఈజ్ పర్ఫెక్ట్ డెరివేటివ్, వీ గెట్ డో బై డో T ఇంటూ డో G బై డో P ఈక్వల్ టు డో బై డో P ఇంటూ డో G బై డో T. ఇక్కడ P ఉంది, సో ఇక్కడ T ఉంది కాబట్టి PT. T ఉంది కాబట్టి T సేమ్ రాకూడదు, P వాల్యూ రాసుకున్నాం అనుకుని. సో డో G బై డో P వాల్యూ తెలుసు, డో G బై డో T వాల్యూ తెలుసు, మైనస్ S. ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, డో V బై డో T ఈక్వల్ టు మైనస్ డో G బై, ఇక్కడ డో G బై డో T వాల్యూ మైనస్ S కాబట్టి మైనస్ డో S బై డో P T. ఇక్కడ T ఉంది కాబట్టి P ఉంది కాబట్టి T. సో దిస్ ఈజ్ మ్యాక్స్వెల్స్ ఫోర్త్ థర్మోడైనమిక్ రిలేషన్. So thank you for watching my video.